హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న పవర్ఫుల్ డీజే స్టైల్ వాట్సాప్ స్టేటస్ అనేది విత్ లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. నేనేం క్రియేట్ చేశానని ముందుగానే మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర అని ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే డెమోని చూడండి. మీకు నచ్చింది అనుకోండి, మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, లిరిక్స్, బోర్డర్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో, మన సెకండ్ ఛానల్లో డెడికేటెడ్గా చాలా చేశాను. ఒకసారి చూడండి, మీకు నచ్చింది అనుకోండి. ఏ కైన్మాస్టర్ కావాలంటే ఆ కైన్మాస్టర్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా సింపుల్గా అండ్ ఈజీగా డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే క్రోమ్ అనేది గూగుల్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు 9:16 తీసుకోండి. ఇట్లా వస్తుంది. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఎడిటింగ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. డ్యూరేషన్ 4 seconds పెట్టండి. కిందకు వచ్చేసి ఫిల్ స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఇలా చేసిన తర్వాత మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను చాలా ఫొటోస్ పెడతాను. వీడియో లెంత్ అయినా కూడా మీకు టోటల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? చాలా ఫోటోలు అయితే తీసుకున్నాను. ఫోటోలన్నీ కరెక్ట్గా మనకు ఫుల్ స్క్రీన్లో వచ్చాయి. ఫస్ట్కి రండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా మన ఛానల్కి హెల్ప్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేసి ఏదైనా ఒక చిన్న కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఫస్ట్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. లాస్ట్కి వెళ్తే గెట్ మోర్ అని ఉంటుంది, లేకపోతే స్టోర్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. మీకు కైన్మాస్టర్ స్టోర్లో క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఓపెన్ అవుతాయి. కింద మోడర్న్ అండ్ సింపుల్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి రండి. లుక్ బుక్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళండి. ఇంకొక ట్రాన్సాక్షన్ చెప్తాను, దాని పక్కనే డైనమిక్ అని ఉంటుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. ఇంకా కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోతే మీకు టుడే స్పెషల్ అని ఉంటుంది. సో దాని గురించి చూపిస్తాను మీకు. ఇది టుడే స్పెషల్ అని ఉంటుంది. ఇవి మూడింటిని కూడా ఈ యొక్క మోడర్న్ అండ్ సింపుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ కైన్మాస్టర్లో ఇవి 3 కానీ లేకపోతే మీ కైన్మాస్టర్ ఓల్డ్ వెర్షన్ అని అర్థం చేసుకొని న్యూ వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. న్యూ వెర్షన్స్ అని మన సెకండ్ ఛానల్ మహి ట్రెండింగ్ క్రియేటర్లో ఉన్నాయి. ఓకేనా? లుక్ బుక్, డైనమిక్, స్పెషల్, టుడే స్పెషల్, ఇవి 3 కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఇలా ఫస్ట్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైనమిక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ఇక్కడ మీకు చాలా రకాలు ఉంటాయి, ఇందులో చూడండి. సో 1 by 1 పెట్టి చూపిస్తాను మీకు. ఇదొక మోడలు, రెండోది సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా మూడోది సెలెక్ట్ చేసుకున్నా. చూడండి మీకు ఇక్కడ స్టైల్స్ కనపడుతున్నాయా? ఈ విధంగా స్టైల్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం సిచ్యువేషన్ బట్టి నేను ఏది పెట్టుకోవాలో చెప్తాను మీకు. సో చూడండి, ఇది బ్యాక్ వచ్చాను డైనమిక్లోంచి. ఇప్పుడు లుక్ బుక్ ఫ్రేమ్ అని ఉందా, దీన్ని ట్యాప్ చేశాను. ఇక్కడ 5వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ఇదొక స్టైలు. 6వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇదొక స్టైలు. 7వ నెంబరు. సో ఓకే, 7వ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ టెక్స్ట్ అని ఉందా, సో దీనికి స్పేస్ ఇచ్చి ఓకే చేశాను. మళ్ళీ టైటిల్ టెక్స్ట్ 2 స్పేస్ ఇచ్చి ఓకే చేశాను. పైన రైట్ మార్క్. ఇప్పుడు దీనికి పెట్టాను కదా, మళ్ళీ రెండో ఫోటోని ట్యాప్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ రండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చి ఇక్కడ డైనమిక్ అని ఉంటుంది, దీంట్లో ఒకటి మీ ఫోటోకి ఏదైతే బాగుంటుందో ఒకసారి చూసుకోండి. అంటే మీ ఫోటోని బట్టి ఉంటుంది. ఓకే, ఇది బాగుంది. ఇక్కడ టైటిల్ టెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని స్పేసు ఓకే చేయండి. మీకు ఏమైనా కావాలంటే ఐ లవ్ యూ అని, బుజ్జి అని, బంగారం అని రాసుకోవచ్చు. పైన టిక్ మార్క్. మళ్ళీ 3వ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్. ఇప్పుడు టుడే స్పెషల్. ఇప్పుడు ఇంకొకటి ఇట్లా సెలెక్ట్ చేసుకొని కలర్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు బ్లూ కలర్ పెట్టుకోండి. పైన టిక్ మార్కు. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టైటిల్ టెక్స్ట్. ఇక్కడ బుజ్జి అని, పండు అని, అమ్ము అని, సో మీ ఇష్టం వచ్చింది రాసుకొని ఓకే చేయండి. ఇట్లా వస్తుంది కింద టెక్స్ట్. రైట్ ఓకే. పైన మళ్ళీ ఈ యొక్క టెక్స్ట్ దీనికి మార్చుకోవచ్చు కావాలంటే. తర్వాత ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, ఇక్కడ డైనమిక్ ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ఇది పెడుతున్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉండాలని. ఓకే రైట్. ఇక్కడ టైటిల్ టెక్స్ట్ స్పేస్ ఇచ్చి ఓకే చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ కిందకు వచ్చాను. లుక్ బుక్ ఫ్రేమ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీ ఫోటోకి ఏదైతే సింక్ అవుతుందో, టెస్ట్ అవుతుందో. రైట్, ఇది బాగుంది. టైటిల్ టెక్స్ట్ స్పేసు ఓకే. ఇట్లా మీరు అన్ని ఫొటోస్కి 1 by 1 అయితే యాడ్ చేయాలి. నేను పర్టికులర్గా చెప్పుకుంటూ చేస్తున్నాను. మళ్ళీ డైనమిక్లోకి వచ్చేసాను. ఇంకొక ఫోటో, ఇంకొక యానిమేషన్ చూద్దాం.
రైట్, ఇది బాగుంది. టైటిల్ టెక్స్ట్కి స్పేస్ ఇచ్చి ఓకే చేశాను. ఇట్లా మీరు కూడా ప్రతి ఫోటోని, ఎందుకంటే ఒకటి మార్చి పెట్టాలి, టుడే స్పెషల్. ఇంకొక ఫోటో, రైట్, ఇది బాగుంది. దీని కలరు పింకు, టెక్స్టు అమ్ము, స్పేస్ ఓకే. ఇక్కడ మళ్ళీ మనకి అమ్ము పైన ట్యాప్ చేసి ఇక్కడ ఏ సింబల్ ఉంటుందని ట్యాప్ చేసి మీకు నచ్చిన ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ అమ్ము అని పెద్దగా వస్తుంది చూడండి, ఇట్లా రైట్ మార్కు. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్. మళ్ళీ ఈసారి లుక్ బుక్ ఫ్రేమ్ తీసుకుందాం. ఈసారి ఇంకొక మోడల్ సెలెక్ట్ చేద్దాం. ఈ మోడల్ దీనికి సెట్ అవ్వలేదు. ఇంకొక మోడల్ చూద్దాం. ఇది సెట్ అవ్వలేదు, ఇది వద్దు, ఇట్లా చూసుకోండి. ఓకే రైట్, ఇది బాగుంది. పైన రైట్ మార్కు. దీనికి టైటిల్ టెక్స్ట్ వచ్చింది కదా క్లిప్ గ్రాఫిక్స్లో, దీనికి స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే స్పేస్ ఇచ్చి ఓకే చేయండి. స్పేస్ ఇచ్చి ఓకే చేయండి. ఇంకొక మూడో ఫోటో, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ డైనమిక్. ఇప్పుడు చూసుకోండి ఏది బాగుంటుందని. రైట్, ఇది బాగుంది. టైటిల్ టెక్స్ట్ స్పేసు ఓకే. ఇప్పుడు వీటికి క్లిప్ గ్రాఫిక్స్లో అయితే యాడ్ చేసాం, ఓకేనా. ఫస్ట్కి వచ్చేసాను, ప్లే చేశాను. మీకు ఈ విధంగా ఫోటోలు అయితే వస్తాయి. ఇప్పుడు వీటికి మనం ట్రాన్సిషన్స్ పెట్టాలి. అవి పెడితేనే దీని యొక్క అంటే యానిమేషన్ ఇంకా బాగా వస్తుంది. ఫస్ట్కి వచ్చేసి ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళండి, గెట్ మోర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇందులో మీకు ట్రాన్సాక్షన్స్ అయితే లోడ్ అవుతాయి. ఇక్కడ మీకు యాక్షన్ అనే ఒక బటన్ ఉంటుంది, ఈ యాక్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కిందకి రండి. ఇందులో మీకు రొటేట్ షిఫ్ట్ అని ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకోండి. ఇది రొటేట్ షిఫ్ట్ అని ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఇది మీకు ఈ లిస్ట్లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చింది, 1వ నెంబర్ పెట్టాను, మళ్ళీ 2 ప్లస్, ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొకటి వచ్చేసి రొటేట్ షిఫ్టే, 2వ నెంబరు పైన టిక్ మార్కు, 3 ప్లస్, మళ్ళీ సేమ్ ఇలా ప్రతి ఫోటోకి రొటేట్ షిఫ్ట్లో ఒకటి సెట్ చేసుకుంటే వెళ్తే మనం ఎన్ని ప్లస్లు ఉంటే దానికి ప్రతిదానికి ఈ రొటేట్ షిఫ్ట్ అనేది పెట్టాలి. 4వ నెంబరు పైన టిక్ మార్కు, 5వ ఫోటో, 5వ ప్లస్, కిందకు వచ్చేసాను, రొటేట్ షిఫ్ట్, 5వది పైన టిక్ మార్కు, మళ్ళీ 6వది కిందకు వచ్చేసాను, రొటేట్ షిఫ్ట్, ఇట్లా 6. మళ్ళీ ఫస్ట్ నుంచి పెడదాం, 1 పెట్టాను, బాగుంది. మళ్ళీ ఇంకొక ప్లస్, రొటేట్ షిఫ్ట్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకురావాలి. సో నేను పెడుతున్నాను చూడండి. ఈ విధంగా మీరు కూడా ప్రతి ఫోటోకి కూడా ఈ ప్లస్ పైన ట్యాప్ చేసి కిందకు వచ్చేస్తే రొటేట్ షిఫ్ట్ ఎక్కడికైతే ఇన్స్టాల్ అయిందో చూపిస్తుంది, దానికి ఇలా పెట్టేయండి, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తే మీకు చాలా స్పీడ్గా ఫాస్ట్గా వస్తాయి ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. ఇలా ట్రాన్సాక్షన్స్ పెడతాం వల్లే మూవ్ అవుతాయి, లేకపోతే మూవ్ అవ్వవు. సో బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి టెంప్లెట్స్, లిరిక్స్ పెడదాం. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్. ఇదే ఏవీ ప్లేయర్ టెంప్లెట్. కిందకి వెళ్తే బ్లెండింగు, ఇందులో స్క్రీను, పైన టిక్ మార్కు. ఇదే ఏవీ ప్లేయర్ టెంప్లెట్. మ్యూజిక్ సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్, ఓకేనా. ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే లిరిక్స్ పెట్టండి. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన డీజే లిరిక్స్ వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. క్రాపింగ్ అని ఉంటుంది, దగ్గరికి క్రాప్ చేయండి. ఇలా పైన టిక్ మార్కు, ఇవే లిరిక్స్. కిందకి వెళ్ళిపోతే మీకు బ్లెండింగు, స్క్రీను, పైన టిక్ మార్కు, ఇవే లిరిక్స్. కొంచెం పెద్దగా చేయండి, ఇలా కిందకి పెట్టేయండి. ఇక్కడికి పెట్టేసి ఫస్ట్కి రండి, వన్స్ ప్లే చేయండి. సో చూడండి, మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తున్నాయి లిరిక్స్ కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి బార్డర్ పెడదాం. దానికోసం ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. బార్డర్ ఇమేజ్ ఉంటుంది కదా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ కలర్ బార్డర్, దాన్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్, దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేసి ఫస్ట్కి రండి. ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, మనకు క్రియేట్ చేయడం అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం ఫోన్లోకి. పైన షేర్ బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. 720 1080 మీ ఇష్టం. బిట్ రేట్ 6 MBPS పెట్టండి, ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ కానీ సేవ్ కానీ ఉంటుంది, మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.